హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ అంజీరం అనే నేను మాట్లాడుతున్నాను. అయితే మీరు చాలామంది దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. నైవేద్యం పెడితే అది మైలు, ఇది మైలు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, ఇది మంచిది, ఇది మంచిది కాదు అనేసి చాలామంది ఎంచుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా కల్తీ లేనిది పువ్వులైనా, పండైనా, పాలైనా, నీరైనా ఏది కూడా లేదు. ఎందుకంటే ప్రపంచంలో అంతా కల్తీ. అదే అన్నిటికి కూడా ఎందుకు కల్తీ అవుతుంది? దేవుడికి పెట్టింది మీరు పెడుతున్నది కల్తీ లేనిదే కదా పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు పెట్టేది ప్రతి ఒక్క భగవంతునికి పెట్టింది, అమ్మవారికి పెట్టినా, భగవంతునికి పెట్టిన, స్వామికి పెట్టినా అంత కల్తీ. ఆ కల్తీ ఎలా అవుతుందో నేను ఈ వీడియోలో వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఇదేంటి, ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ చేయండి. అయితే అసలు విషయంకి వద్దాం. కల్తీ అనేది ఎలా జరుగుతుందంటే, కల్తీ లేనిది ప్రపంచంలోని ఎక్కడా లేదు. నీరుని తీసుకోండి. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం పడితే చెరువులోకి వస్తుంది. మరి చెరువులో ఏముంటుంది? చేపలు ఉంటున్నాయి కదా, కరెక్ట్. మరి అక్కడ ఏమవుతుంది? కల్తీ అవ్వకపోతే ఆ చెరువులో నీరే ఏమవుతుంది? భూములకి ఇంకుతుంది. ఆ భూమిలోని చిన్న చిన్న నీటి పాములు, చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. మరి ఆ భూమిలో నుంచి మనం బోర్ నుంచి బయటికి తీసిందే కదా నీరు. చెరువులో నుంచి తీసిన నీరు నీరే, వర్షం నుంచి పడిన నీరు నీరే, మరి భూమిలో నుంచి తీసిన నీరు నీరే. మరి ఇక్కడ ఏమవుతుంది? కల్తీ అవుతుంది. ఆ నీటినే మనం తీసుకెళ్ళి అభిషేకం చేస్తాం, అవునా కాదా? సో నీరు ఒకటి కల్తీ అయింది. మరి పాలు అభిషేకం చేస్తాం. గేదె అవ్వని, ఆవు అవ్వని, ఏ జంతువైనా అవ్వని. కానీ ఆ జంతువు పాలు ఇవ్వాలంటే ముందు ఆవు పాలు ఇవ్వాలనుకోండి. ఉదాహరణకు ఆవుని తీసుకుందాం. ఆవు పాలు ఇవ్వాలనుకోండి. ఆవు పాలు ఇచ్చే ముందు దూడ వచ్చి చీకదనే కానీ పాలు రావు. ఆవు చెన్నుబోలిని దూడ చేయకాలి. చీకిన తర్వాతే ఆవు పాలు ఇస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆవు పెయ్య మూతి పెట్టి చీకడం వల్ల అక్కడ ఏమవుతుంది? కల్తీ అవుతుందా లేదా? కరెక్ట్ కదా, కల్తీ అవుతుంది తప్పకుండా. సరే, ఈ ఆవు మనం ఏం చేస్తున్నాం? ఈ ఆవు పాలను కూడా తీసుకెళ్ళి అభిషేకం చేస్తున్నాం. ఏ శివాలయం గుడిలోనో, ఏ శివాలయంలో, ఏ శివలింగం మీద మనం అభిషేకం చేస్తూ ఉంటాం. సరే, దేవుడికి మనం పువ్వులు పెడతాం. ఆ పువ్వులు ఎలా కల్తీ అవుతుందో తెలుసా? ఒక చెట్టుకు మొగ్గ వస్తుంది. ఆ మొగ్గ అందమైన పువ్వు అవ్వాలంటే సీతకొక చిలుకలు వాటి మీద ఒలి వాటి తేనె తీస్తున్నాయి కానీ అందమైన పువ్వులు అవ్వవు. ఆ పువ్వే కాయలు అవుతాయి, ఆ కాయలే పళ్ళు అవుతాయి. మనం దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. ఏ పండో ఏ కాయో ఏదో ఒకటి పెడుతూ ఉంటాం. సీతకొక చిలుకలు, తేనె ఈగలు వాటిని తేనె తీస్తేనే కానీ అవి పువ్వులు, పళ్ళు, కాయలు మారువు. ఇది పువ్వులు కల్తీ, మనం పెట్టే పళ్ళు కూడా కల్తీ. సో తేనె, చాలామంది విగ్రహాలకి మాలలు వేస్తున్నప్పుడు వెన్న, నెయ్యి, తేనె ఇలా వీటితో అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇటు ముడ్లు వేసినప్పుడు కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏమవుతుంది? తేనెను తీసుకోండి. తేనె ఏగా ఈ చెట్టుకి, ఆ చెట్టుకి, ఆ చెట్టుకి, ఈ చెట్టుకి మొత్తం ఊరు అంతా తిరిగి ప్రతి ఒక్క చెట్టు నుంచి, ప్రతి ఒక్క పువ్వుల నుంచి తీసిన తేనెని తేనె పట్టు పెడుతుంది. ఆ తేనె పట్టు ఏమవుతుంది? మహా పుట్ల పెద్దగా తయారవుతుంది. ఆ పుట్టలో నుంచి వచ్చిన తేనెనే మనం తీసుకెళ్ళి అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఆ తేనెనే మనం కూడా సేవిస్తాం, మన ఆరోగ్యానికి మంచిదనేసి. అందుకే మనం పెట్టేది ప్రతి ఒక్క దేవుడు కూడా కల్తీ అవుతుంది. ఇది మంచిది, ఇది చెడ్డది అని ఎప్పుడు అనుకోకండి. ఈ సృష్టిలో కల్తీ లేనిది ఏది లేదు. నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.